కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్డులోని నాగుల చెరువు కట్ట సమీపంలో దాదాపు 2 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న శ్రీ అయ్యప్ప స్వామి పూర్ణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం 2వ రోజు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శతచండీ శతరుద్ర యాగ సహిత శ్రీ విజయ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పంచకలశ ధ్వజ సహిత శ్రీ అయ్యప్ప స్వామి పునః విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవములు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి గురువారం వరకు దాదాపు 5 రోజుల పాటు 30 మంది వేద పండితుల ద్వారా ప్రతిరోజు శతచండీ రుద్రాద్రి యాగములు నిర్వహించి సకల దేవతలతో కూడిన అయ్యప్ప స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవములు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని వేద పండితులు పేర్కొన్నారు. దైవీ శక్తి ఆ యంత్రంలో ప్రసరించాలనేటువంటి సుసంకల్పంతో ఈ స్థలంలో ఉండేటువంటి సకల విధ దోషాలన్నీ కూడా తొలగింపబడి దైవీ శక్తి ఈ స్థలంలో ప్రసరించాలని వచ్చిన భక్తుల మనోభీష్ట సిద్ధి కలగాలనేటువంటి సుసంకల్పంతో ఈరోజు ఆ పవిత్రమైనటువంటి శతరుద్రాభిషేక కైంకర్యం అయిన తర్వాత వేద బ్రాహ్మణులంతా కూడా చండీ పారాయణం దశపాఠాత్మకం చండీ అన్నారు. ఇక్కడ శతచండీ యాగ సంకల్పం కాబట్టి 30 పారాయణాలు చండీ పారాయణ కైంకర్యం నడుస్తూ ఉంది. తర్వాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాల కైంకర్యం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు గణపతి, రుద్ర, నవగ్రహ చండీ హోమ కైంకర్యం ప్రతిరోజు కూడా చండీ హోమ కైంకర్యం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 10 కుండములు 10 కుండాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సుసంకల్పంతో ఈ గ్రామం, ఈ దేశం ఇక్కడే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు, రేపు ఇవ్వబోయే వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలనేటువంటి సుసంకల్పంతో